పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి శ్రీరామనవమి దగ్గరికి వస్తుంది కాబట్టి శ్రీరాముడు గురించి పరిపరి విధములుగా ఆ నామం స్మరించిన, ఆయన గురించి తెలుసుకున్న ఎంతో మంచిది, పుణ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరాముడు గురించి మనం మాట్లాడుకోవాలి. నేటి తరానికి ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క క్వాలిటీస్ తెలిసి దాన్ని మన లైఫ్లో అది అలవర్చుకుంటే మనం ఎలా సక్సెస్ వైపుగా అడుగులు వేస్తాం అన్న విషయాలు తెలుసుకోవాలందమ్మా. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్రుడు తనని తాను దశరథుడి కుమారుడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పుకున్నాడు. మీరంతా నన్ను దేవుడు అంటున్నారు కానీ మీకు నే దేవుణ్ణేమో, నేను మాత్రం నా గురించి ఏమనుకుంటున్నానంటే దశరథుడి కుమారుడైనటువంటి వాడిని అని అనుకుంటున్నా, మనిషిని అని అనుకుంటున్నా అన్నాడు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తాడు అంటే, మానవులకు ఒక గౌరవాన్ని, ప్రతిష్టని తీసుకురావడానికి వచ్చిన అవతారం రామావతారం. అప్పటి వరకు మానవులు అంటే పెద్ద లెక్క లేనట్టు అనిపిస్తూ ఉంటుంది చదివితే, గ్రంథాలు చదివినట్టయితే. రావణుడు నాకు మరణం లేకుండా వరమి అని ఎవరెవరి పేర్లు చెప్పాడో వాళ్ళల్లో నరులు వానరులు లేరు. అంటే దేవతలు, యక్షులు, గరుడులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు, ఇలా అందరి పేర్లు చెప్పుకొచ్చాడు. పర్వాలేదులే మనుషులును కోతులు అన్నాడు. అంటే మనుషులు, కోతులు అంత పెద్ద పట్టించుకోనక్కర్లేని వాళ్ళుగా పరిగణించబడిన సందర్భంలో మనిషికి ఒక గౌరవం ఆపాదించటానికి వచ్చినటువంటి అవతారం రామావతారం. మీరు ఇట్లా ఉండండి, గౌరవిస్తారు అంటే ఎవరుంటారమ్మా? నన్ను గౌరవించండి అంటే ఎవరు గౌరవిస్తారు కదా? నన్ను గౌరవించేట్టుగా నేను ప్రవర్తించాలి. అవును, నువ్వు ఇట్లా ప్రవర్తించు, నీ గౌరవం ఉంటుంది అంటే చెప్పొచ్చావులే, నా పరిస్థితిలో నువ్వు ఉంటే నీకు తెలుస్తుంది అంటారు. అందుకని అందుకని నేను చెప్పలేదు, రాముడు గౌరవం ఎలా కలుగుతుందో తన ప్రవర్తన ద్వారా చూపించాడు. ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో, గౌరవించదగినటువంటి మానవుడు ఎలా ఉండాలో, ఎలా ఉంటే గౌరవించబడటం కుదురుతుందో ఆ విధంగా ప్రవర్తించి చూపించాడు. అందుకని ఒక మనిషి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే చిన్నప్పుడు మంచి కొడుకుగా ఉండాలి, అమ్మాయి అయితే కూతురుగా, చదువుకుంటే మంచి శిష్యుడుగా, చదువుకునే సమయంలో మంచి విద్యార్థిగా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో మంచి సోదరుడు లేక సోదరిగా, వివాహమైతే మంచి జీవిత భాగస్వామిగా, మిత్రులతో మంచి మిత్రుడుగా, శత్రువులతో ఆదర్శప్రాయుడైనటువంటి శత్రువుగా, తన ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించేటప్పుడు ఉత్తముడైనటువంటి అధికారిగా, ఆ రోజులైతే రాజు, తన కింద వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు ఆదర్శప్రాయుడైనటువంటి అధికారి, పెద్దలతో ప్రవర్తించేటప్పుడు ఆదర్శప్రాయుడైనటువంటి ఉద్యోగి. ఇలా ఏ విషయంలోనైనా ఇలా ఉంటేనే ఇలాగే ఉండాలి, ఇది తప్ప మరొక రకంగా ఉండే అవకాశం లేదు, ఇలా ఉంటే గౌరవించడానికి వీలవుతుంది అని చెప్పేటటువంటి అన్ని పరిస్థితుల్లో అన్ని రకాలుగాను గౌరవార్హమైన అంటే గౌరవించటానికి తగినటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనకి ఎప్పుడన్నా నేను ధర్మ మార్గంలో ఉండాలి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని సందేహం వస్తే, ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేసేవాడని ఒక్కసారి ఊహించుకుంటే చాలు, మనకి మంచి పరిష్కారం దొరుకుతుంది. అంతటి చక్కనైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు కనుక రాముణ్ణి మనం ఆదర్శంగా గనక తీసుకున్నట్టయితే కొడుకుగా మనకి మంచి పేరు వస్తుంది,
ఉద్యోగిగా, భార్యగా, లేక భర్తగా, తండ్రిగా, పెద తండ్రిగా, ఇలా సమాజంలో ఇతరులతో మనం కలిసి ప్రవర్తించే సందర్భంలో ఎటువంటి సంబంధాలు ఉంటాయో అన్నింటిలోనూ ఉత్తమంగా ఉండేటట్టుగా ఉంటుంది. మరి అలా ఉన్నట్టయితే అందరి చేత కీర్తించబడతారు కదా. ఉదాహరణకి ఇప్పుడంటే రాజకీయాలు గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు, కానీ ఒకప్పుడు వేరే వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు, మాకు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలు లేవు, సిద్ధాంతపరమైన భేదం తప్ప అని. అంచేత చర్చించుకునేటప్పుడు సిద్ధాంతాల గురించి చర్చించుకునేవారు, చర్చ పూర్తయ్యాక స్నేహంగా ఉండేవారు. ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా విమర్శించుకునేవారు సిద్ధాంతపరంగా. అది ఆదర్శప్రాయమైన శత్రుత్వం అంటే. ఏ విషయంలో మనం ఎదుటి వాళ్లతో మనకి నచ్చలేదో ఆ విషయంతో తీవ్రంగా అంటాం. వ్యక్తితో మనకేం సంబంధం లేదు, వ్యక్తితో మన ఇద్దరం స్నేహితులమే, కానీ నీ అభిప్రాయం నాకు నచ్చలా, నేను చెప్తాను, నీ దాంట్లో ఈ దోషం ఉంది అని నీకు ఖచ్చితంగా చెప్తా. నువ్వేమో నాది సరైనటువంటి పద్ధతి అని చెప్తావు. నువ్వు చెప్తే ఇద్దరం తీవ్రంగా వాదించుకుంటాం. సిద్ధాంతానికి సంబంధించి వ్యక్తిగతంగా నీ మీద నాకు కానీ నా మీద నీకు కానీ శత్రుత్వం ఉండదు. ఇటువంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి అంటే రాముడి యొక్క ప్రవర్తనని మనం తెలుసుకోవాలి. దాన్నే రామాయణము అన్నారు. అయనము అంటే నడత లేక నడక. రాముడు ఎలా ప్రవర్తించాడు, ఎలా నడుచుకున్నాడు, ఎలా వెళ్ళాడు అన్నది తెలుసుకుంటే మనం కూడా ఆ విధంగా వెళ్ళడానికి ఉంటుంది. అది ఆదర్శప్రాయం అని చెప్పడానికి మనకి ప్రారంభంలోనే ఉంది. రామాయణ ప్రారంభం ఎలా మొదలవుతుందంటే తపస్వాధ్యాయ నిరతాం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఇది మొట్టమొదటి శ్లోకం సంస్కృత వాల్మీకి రామాయణంలో. వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించాడు. అక్కడ మొదలు పరిప్రశ్న చేశాడు. పరిప్రశ్న అంటే తెలుసుకోవాలనేటటువంటి ఇష్టంతో ప్రశ్నించటం. మనం కొన్ని చాలా క్యాజువల్గా ప్రశ్నలు వేస్తాం, ఎట్లా ఉన్నారు అంటాం, వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా వినం. అవునా కదా, వినం. మీ అబ్బాయి పరీక్షకి వెళ్ళాట, ఏమైంది, ఆవిడ వాళ్ళ చెప్పబోతూ ఉంటారు వాళ్ళు, ఆ రోజు ఇట్లా అయిందని. మనం ఈ లోపల ఇంకోళ్ళ హాయ్ అని పలకరిస్తాం. అంటే ప్రశ్న వెయ్యాలని వేశాం తప్ప సమాధానం మీద ఇష్టం ఉండి కాదు. అడిగి నువ్వు చెప్పింది నేను 100% వింటా, వీలైతే ఆచరిస్తా అనే శ్రద్ధతో చెప్పినటువంటి దాని పరిప్రశ్న. అలా ప్రశ్నించి ఏమడుగుతాడంటే గుణవాన్ కశ్చ వీర్యవాన్ మొదలు పెడతాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని 16 గుణాలు చెప్తాడు. ఈ 16 గుణాలు ఉన్నవాడు ఇప్పుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు సమకాలికంగా అంటే నారదుడు అంటాడు 14 లోకాల్లోనూ వెతికినా ఇందులో ఒక్క గుణం పూర్తిగా ఉన్నవాడు కూడా దొరకడం కష్టమయ్యా, ఎక్కడొక్కడ కొంచెం తేడా ఉంటుంది. కానీ నువ్వు ప్రశ్న అడిగావే, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్న 16 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నవాడు ఒకడున్నాడు. ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు. నేను చెప్పట్లేదా మాట, ప్రజలందరూ అనుకుంటున్నారు, ప్రజలంతా అనుకుంటున్నారని చెప్పాడు. అంటే నారదుడు కూడా తన అభిప్రాయంగా కాక ఈయనేమడుగుతాడు, ముల్లోకాలు ఇన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు కదా, ఎక్కడన్నా కనపడ్డాడా అని అడిగితే నేను ప్రజలు అనుకుంటుంటే అభిప్రాయ సేకరణ చేశానయ్యా, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నేను చెప్తున్నాను ఇట్లా ఉన్నారు అని చెప్తూ ఈ రాముడి గురించి ఇంకా చాలా విశేషాలు చెప్పి రామకథ అంతా చెప్పుకొస్తాడు. అంటే ఏమిటి? ఆదర్శప్రాయమైన మంచి లక్షణాలు, గుణవంతుడు అంటే మంచి గుణాలు కలిగినవాడు, ధర్మం తెలిసినవాడు, కృతజ్ఞుడు, చేసిన మేలు మరవనటువంటి వాడు, ఇలాంటి లక్షణాలు వరుసగా చెప్పుకొస్తాడు. సత్యవాక్యం, అబద్ధం చెప్పనివాడు, నిజమే చెప్పేటటువంటి వాడు, పట్టిన పట్టు వదలకుండా ఏదైనా ఒక నియమం పెట్టుకుంటే దాన్ని కొనసాగించే లక్షణం కలిగినటువంటి వాడు, ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు, అనసూయకః ఇతరులను చూసి వాళ్లల్లో దోషాలు అనడం లక్షణంగా పెట్టుకున్నవాడు కాదు. సర్వభూత హితేరత, సర్వభూతాలకి సర్వప్రాణులకి మేలు చేయించటంలో ఇష్టం కలిగిన వాడు. ఇలా లక్షణాలు చెప్తే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి? ఎవరికన్నా ఒక్క
ఒక్కటి కూడా లేవు కానీ ఉమ్, 14 లోకాల్లో ఒక రాముల్లో మాత్రం ఇవన్నీ ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు చెప్పిన మాట అని చెప్తాడు అనమాట. కనుక అందరి చేత పొగడబడేటటువంటి లక్షణం, అందరిలోనూ మనం మెప్పుదల పొందాలి అంటే, ఒక మనిషిగా మనం బతకాలి అంటే, నేను మనిషిగా బతికాన్ని ఇతరులు అనడం మాట నుంచి నాకు ఒక తృప్తి కలగాలంటే ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి అని మనకి మొదటి శ్లోకం ద్వారా అర్థమవుతూ ఉంటుంది రామాయణంలో. కానీ అప్పుడు త్రేతాయుగంలో ధర్మం కూడా మొత్తం 4 కాళ్ళ మీద నడిచేది అని చెప్పేసి అంటూ ఉండేవారు. ఆ తర్వాత ఏంటంటే చివరి కలియుగం వచ్చేసరికి ధర్మం ఒక్క కాళ్ళ మీద నడుస్తుంది. అంటే ఆ ధర్మంలో కూడా మనకి తగ్గట్టుగా, కాలానికి తగ్గట్టుగా కూడా మార్పులు, చిన్న చిన్న సడలింపులు కూడా ఉన్నాయి అని అంటూ ఉంటారు. అది ఆ ధర్మంలో నిజమేనమ్మా. పాదము అంటే నాలుగో వంతు అని అర్థం. అంటే 3 వంతుల ప్రజలు ధర్మ మార్గంలో ఉండి 1 వంతు అధర్మ మార్గంలో ఉండేవారు అప్పుడు. ఇప్పుడు 3 వంతుల ప్రజలు అధర్మంలో ఉండి 1 వంతు మాత్రమే ధర్మ మార్గంలో ఉన్నారు. మనం ఆ 1 వంతులో ఎందుకు ఉండకూడదు? అవును, ఉండొచ్చు కదా. సడలింపులు అంటారా, కాలానుగుణంగా చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఎందుకు రావమ్మా? తప్పనిసరిగా వస్తాయి. వేసవి కాలంలో మనం తినే ఆహారానికి ఉండే తీరికి, శీతాకాలంలో ఉండే తీరికి ఆహారానికి తేడా లేదు. కానీ తినేది ఆహారమే కదా. రాత్రే పడుకుంటున్నాం కదా, పగలే మేలుకుంటున్నాం కదా, ముక్కుతోనే గాలి పీలుస్తున్నాం కదా, నోటితోనే అన్నం తింటున్నాం కదా. అని మార్చామా? లేదు. అవునా కాదా? కాకపోతే ముక్కుతో గాలి పీలుస్తుంటే అప్పుడప్పుడు పరిస్థితుల వల్ల ముక్కు గుడ్డ కట్టుకుంటామే తప్ప ముక్కుతోనే పీలుస్తాం, అంతే కదా. ఆ విధంగా మౌలికమైన మార్పులు ఉండవు, పైన ఉండే మార్పులు ఉంటాయి, అంతే కదా. అయితే శీతాకాలంలో బాగా వేడివేడిగా మిరియాలో ఎక్కువ ఉన్న ఘాటుగా ఉన్న పదార్థాలు తింటాం. వేసవి కాలంలో చల్లగా ఉండేవి మజ్జిగలు అవి ఎక్కువ, అంతే తప్ప ఆహారంలో బేసిక్గా మారదు, పైన మారతాయి. అట్లాగే ధర్మాలు కూడా కాలానుగుణంగా ఎప్పుడు ఉండే ధర్మం ఒకటే ఉంటుంది. అంటే ప్రకృతి ఎలా చెబితే అలా ఉండడం ధర్మం అమ్మా, అంతే కదా. అవును, ప్రకృతికి సహజంగా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా మనం ఎట్లా ఉండాలని ప్రకృతి మనని నిర్దేశించిందో అట్లా ఉండడం ధర్మం. అయితే ఆ ధర్మంలో వేసవి కాలంలో చెట్లకి ఆకులు, వేసవి కాలానికన్నా ముందు చెట్లకు ఆకులు రాలిపోతాయి, వసంత ఋతువులో ఆకులు వస్తాయి. అట్లాగే మనకు కూడా కాలానుగుణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తాయి తప్ప మౌలికంగా అయితే రావు. కానీ మనము ఈ 1 వంతులో ఉన్నామా, ఆ 3 వంతుల ధర్మ మార్గంలో ఉన్నామా అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ యుగంలో కూడా ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు ఉన్నారు, ఆ యుగంలో కూడా అధర్మ మార్గాన్ని సంచరించిన వాళ్ళు ఉన్నారు కదా. కనుక ఈ మార్పులు పెద్దగా తేడా ఉండవు. ఆ కాలంలో ద్వాపర యుగంలో 120 ఏళ్ల పైన బతికారు, అంతకన్నా ఎక్కువే. త్రేతాయుగంలో 60,000 సంవత్సరాలు ఆయన బతికాడు దశరథుడు. రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ముందు 48 ఏళ్లకు ఎప్పటికో రావణ సంహారం చేసిన తర్వాత. మరి ఈ కాలంలో ఆయుర్దాయం అంత లేదుగా. ఈ కాలానికి వచ్చేప్పటికి మనమంతా 100 ఏళ్లకి సర్దుకుంటే చాలా ఎక్కువ. 60 ఏళ్ల తర్వాత బోనస్ అంటున్నారు. 80 ఏళ్ళు అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, 75-80 ఏళ్ల తర్వాత ఉంటే బోనస్ అంటున్నారు. కానీ నిజానికి మనకి ఇవ్వబడినటువంటి ఆయుర్దాన్ని 120 ఏళ్ళు. ఎటువంటి దురలవాట్లు లేకుండా చక్కగా నియమబద్ధంగా జీవితం గనక గడిపినట్టయితే 120 ఏళ్ళు బతుకుతాం. అంటే ప్రకృతితో మమేకమై గనక మనం బతికినట్లయితే ఖచ్చితంగా 120. ప్రకృతికి అనుగుణంగా అది ఎలా చెప్తే అట్లా. రాత్రిళ్ళే పడుకోండి, నైట్ మేలుకోవాల్సిన పని ఉంది, ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్ప. అట్లా ఉంటాయి అన్నమాట. బాగా తెలియజేశారమ్మా. అసలు నిజంగా చాలా మంది ఇలానే వితండవాదం చేస్తూ ఉంటారు. ఆ కాలంలో అయితే చెల్లింది, ఈ కాలంలో అలా ఎవరుంటారు, ఉండడానికి లేదు అని చెప్పేసి. ఎందుకు లేదు? ఎంత నువ్వు ఆ భాగంలో ఉంటావా, ఈ భాగంలో ఉంటావా నిర్ణయించుకో. ఆ 75% మందిలో ఉంటావా, 25% మందిలో ఉంటావా? కానీ ప్రతి మనిషిలో కూడా ఎంత లేదన్నా ఎక్కడో పూర్తిగా సభ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నా అప్పుడప్పుడు ఆ 75% కాకపోయినా 1% అన్నా అధర్మం మనసులో తొంగి చూస్తుంది. కాకపోతే కలియుగంలో ఉన్న విశేషం ఏమిటంటే, మనసులో నాకు ఒకవేళ దురాలోచన వచ్చినా దాని ఫలితం ఉండదట, క్రియలో చేస్తే తప్ప. అంటే తరచుగా వస్తే తప్ప. ఏదో ఒక్కసారి ఎప్పుడన్నా వచ్చినంత మాత్రాన ప్రమాదం ఏమి ఉండదు పెద్దగా.
దానికి ఇక్కడికిక్కడే ఏదో చిన్న పరిహారం అయిపోయి నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. పరిహారం అయిపోతుంది, పరిహారం చేయకుండా ఉండడానికి ఉండదు. ఎందుకంటే దుమ్ము పడింది అనుకో, ఇట్లా దులపనన్నా దులపాలిగా. నేను అద్దంలాగా ఉంటే దులిపితే పోతుంది, బట్టలాగా ఉంటే అతుక్కుంటుంది, తడి బట్ట అయితే అతుక్కుపోతుంది. అట్లా కనీసం దుమ్ము పడిందంటే నేను అద్దంలాగా ఉంటే తుడిచేసుకుంటే అయిపోతుంది. ఆ మాత్రం కాస్త పడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అంతకన్నా ఎక్కువేం లేదు. సో మనకి అనిపించాలి ఫస్ట్, నేను ఎందులో ఉన్నాను, ఏ భాగంలో నేను ఉన్నాను అని మనకు అనిపిస్తే ఆ ధర్మ మార్గంలో మనం నడవగలం. ఏ భాగంలో ఉన్నాను కదా, అసలు నేను ధర్మ మార్గంలో ఉన్నాను అనుకుని అలాగే ఉండండి. ఎందుకు ఆ ధర్మానికి ఎందుకు వెళ్ళాలి? కరెక్ట్. అది దీనికి ఆదర్శం శ్రీరామచంద్రుడు. ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడు ధర్మం గురించి కూడా మరొకసారి మనం మాట్లాడుకుని, అప్పుడు దాకా అలా ఇలా ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సరైన పద్ధతి. రామో విగ్రహవాన్ ధర్మ అని, ధర్మం అంతా మూర్తిభవించిన వాడు రాముడని మారీచుడు అన్నాడమ్మా. రాక్షసుడు, రాక్షసులే ధర్మమూర్తి అని రాముడిని మెచ్చుకున్నాక మరి రాముడు సరైన వాడు కాదు అనేవాళ్ళని ఏ జాతి వాళ్ళు అనుకోవాలి మనం? అవును. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ఇంత చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీరామార్పణమస్తు.